సో కేసీఆర్ కి రేవంత్ రెడ్డి ఒక పెద్ద గిఫ్ట్ ఇవ్వబోతున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అదేంటంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు జూన్ 2 10 సంవత్సరాలైన సందర్భంగా సో కొంతమందిని సన్మానించాలని చెప్పేసి కూడా ఇటు రేవంత్ రెడ్డి గారు భావిస్తున్నారు. సో తెలంగాణ ఉద్యమకారులని సన్మానం చేయాలని చెప్పేసి ఆ షెడ్యూల్లో ఉంది. సో తెలంగాణ కోసం ఫైట్ చేసిన వ్యక్తిలో సీఎం మాజీ సీఎం కేసీఆర్ గారిని సన్మానించాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. సో ఒక బీఆర్ఎస్ పార్టీ అధినేతగా కాకుండా తెలంగాణ ఉద్యమకారుడిగా కేసీఆర్ను సన్మానించాలని చెప్పేసి కూడా రేవంత్ భావిస్తున్నారు. కేవలం కేసీఆర్నే కాదు, ఇటు కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, ఈటెల రాజేందర్, బండి సంజయ్, విజయశాంతి ఇట్లాంటి కీలక నేతలు తెలంగాణ ఉద్యమంలో ఎవరెవరైతే పాల్గొన్నారో ఆ సమయంలో తెలంగాణ కోసం ఫైట్ చేశారో, జైలుకి వెళ్ళారో వాళ్ళని సన్మానించాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అందులో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇటు కేసీఆర్కే ఇవ్వాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఇటు కేసీఆర్తో పాటు మిగిలిన పార్టీ నాయకులను కూడా ఇన్విటేషన్ ఇస్తున్నట్టు కూడా సమాచారం. సో ఇటు కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, ఈటెల రాజేందర్ కావచ్చు, వీళ్ళందరూ తెలంగాణ కోసం తెలంగాణ ఉద్యమకారులని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. వీళ్ళతో పాటు పాత్రికేయులను కావచ్చు, తర్వాత వివిధ సంఘాల నాయకులని కూడా సన్మానించాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. మరి ఈ సన్మాన వేడుకకి ఇటు కేసీఆర్ గారు వస్తారా రారా అనేది కూడా వేచి చూడాల్సిన విషయం. కాకపోతే మాత్రం ఇటు కేసీఆర్ని సన్మానించడానికి గల కారణాలు అంటే 10 సంవత్సరాలు అయింది తెలంగాణ సాధించుకొని. కేవలం 10 సంవత్సరాలు అయిన సందర్భంగా రాష్ట్రం కోసం ఎవరైతే పోరాటం చేశారో వారిని సన్మానించుకునే కార్యక్రమంలో భాగంగానే కేసీఆర్ గారి పేరుని ప్రస్తావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అలాగే కేసీఆర్ గారికి కూడా ఇన్విటేషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఒకవైపు ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా తెలంగాణ ఆవిర్భావ వేడుకలను కూడా తెలంగాణ భవన్లో నిర్వహించుకోవాలని చెప్పేసి కూడా వారు కూడా భావిస్తున్నారు. సో మరి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉంది. గతంలో కవులని, కళాకారులని, జర్నలిస్టులని కావచ్చు, తెలంగాణ కోసం ఉద్యమాలు చేసిన వారిని బీఆర్ఎస్ పార్టీ పక్కన పెట్టింది. ఉద్యమకారులకి అవకాశం ఇవ్వలేదని చెప్పేసి కూడా అదొక రిమార్క్ అనేది బీఆర్ఎస్ పార్టీ పైన ఉంది. సో ఈసారి ఆ విధంగా కాకుండా డైరెక్ట్ ప్రతిపక్ష నాయకుడైనటువంటి కేసీఆర్ గారిని సన్మానిస్తే మేము ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పటికీ ఆ నాయకులను మేము సన్మానించినామని చెప్పేసి కూడా చెప్పుకోవడానికి, అలాగే తెలంగాణ ఉద్యమం కోసం ఫైట్ చేసిన వారికి ఒక గౌరవం ఇచ్చిన వాళ్ళం అవుతామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వం భావిస్తుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇది ఒక రకంగా కనివిని ఎరుగని బహుమానం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు నిర్వహించేటువంటి 10 సంవత్సరాల వేడుకలకి కేసీఆర్ గారిని సన్మానం చేయాలని చెప్పేసి కూడా భావిస్తుంది. సో పరేడ్ గ్రౌండ్లో దాదాపుగా 30,000 మందితోటి ఈసీ కనుక పర్మిషన్ ఇస్తే డెఫినెట్గా 30,000 మందితోటి ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. సో ఈ కార్యక్రమంలో కేసీఆర్ గారిని సన్మానించుకోవాలని చెప్పేసి కూడా వారు కూడా అనుకుంటున్నారు. మరి ఇది అఫీషియల్గా అయితే ఇంకా రాలేదు. సో ఒక టాక్ అయితే నడుస్తుంది. మరి దీనిపైన బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడాల్సిన విషయం. సో మొత్తానికి మరి నిజంగా కేసీఆర్ గారికి సన్మానం చేస్తే ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా ఉంటుందనేది మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.